బ్రేకింగ్ న్యూస్. కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు మేడిపండు చందంగా మారిపోయాయి. పైకి మాత్రం చాలా నీట్గా కనిపిస్తున్న, లోపల మాత్రం చాలా వివాదాలు జరుగుతున్నట్లు, అంతర్గతంగా కొన్ని మనోభావాలు దెబ్బతిన్నట్టు, దానికోసం ఇటు డీకే శివకుమార్, సిద్ధరామయ్య ప్రత్యేకమైన కుంపటలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్లయితే కొన్ని వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడతా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే డీకే శివకుమార్ 30 మంది ఎమ్మెల్యేలతో విందు భోజనానికి హాజరు కావడము, ఆ ఎమ్మెల్యేల్లో మంత్రులు, మాజీ మంత్రులు, బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యేలు కూడా ఉండడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఇప్పటి వరకు సీఎం పీఠంపై ఒక నిర్ణయానికి, ఒక కొలిక్కి, ఒక ఏకతాటి మీదకి వచ్చినట్టయితే ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. సిద్ధరామయ్య మరొక 2.5 సంవత్సరాలు అంటే సీఎంగా కొనసాగుతారు అన్న వార్తలు కూడా వినిపించాయి. కానీ సడన్గా డీకే శివకుమార్ 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి విందు భోజనం ఆరగించడం పట్ల మరొకసారి అనుమానాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. అంతకు ముందే సిద్ధరామయ్య సైతం 30 మంది ఎమ్మెల్యేలతో ఒక ఎమ్మెల్యే ఇంట్లో వారు విందు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత మరుసటి రోజు డీకే శివకుమార్ సైతం మాజీ మంత్రులు, ప్రస్తుత బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యేలు, అలాగే తమ పార్టీ ఎమ్మెల్యేలతో సహా ఆయన కూడా విందు భోజనం ఏర్పాటు చేసుకున్నారు. అయితే మొత్తం మీద బ్యాక్ టు బ్యాక్ సిద్ధరామయ్య తర్వాత డీకే శివకుమార్ ఎమ్మెల్యేలతో సపరేట్గా కలవడం పట్ల ఏదో గూడుపుటాని జరుగుతుంది అన్న అనుమానాలు అయితే తెరపైన మరొకసారి వస్తూ ఉన్నాయి. అయితే ఇదివరకే మనం చూసాము, కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో పవర్ షేరింగ్ అనే అంశం తెర మీదకి వచ్చిన తర్వాత డీకే శివకుమార్ వర్గీయులు ఢిల్లీకి వెళ్ళి అటు రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేను కలిసే ప్రయత్నం చేశారు. వారిపైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. అంతకన్నా ముందే సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీతో భేటీ అయి రాష్ట్ర రాజకీయాల్లో పునర్సమీకరణ చేయాలని, పిసిసి వర్గాన్ని మార్చాలి, పిసిసి అధ్యక్షుడిని మార్చాలి అని చెప్పేసి ఆయనతో మాట్లాడినట్లయితే తెలిసింది. ఆ తర్వాత డీకే శివకుమార్ వర్గీయులు వెళ్ళి ఇక ఏకంగా పవర్ షేరింగ్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య సీఎంగా కొనసాగారు. మరొక 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ సీఎంగా కొనసాగాలన్నట్టు వారైతే తమ డిమాండ్స్ను వారి ముందు ఉంచారు. ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే బెంగళూరుకు వచ్చారు. కర్ణాటక వచ్చి అక్కడ ఉన్న వారందరితో మాట్లాడారు. వారికి ఎంతో కొంత సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. డీకే శివకుమార్తో, సిద్ధరామయ్యతో మాట్లాడారు. ఇక ఒక అంశం కొలిక్కొచ్చినట్టే, త్వరలోనే దీనిపైన ఎలాంటి వివాదాస్పదాలు లేకుండా, ఎలాంటి భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు లేకుండా సర్ది మణిగిపోతుంది. ఇక కర్ణాటకలో ఇలాంటి రాజకీయ దుమారం రేగదు అన్నట్లయితే ఆయన మీడియా ముఖంగా చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన మరుసటి రోజే డీకే శివకుమార్ సిద్ధరామయ్య ఇంటికి వెళ్ళారు. మార్నింగ్ అల్పాహార మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరం కలిసి టిఫిన్ చేశారు. టిఫిన్ చేసిన తర్వాత మీడియా సమావేశం పెట్టారు. వారి మధ్యలో సమన్వయం కుదిరిందని, ఇక అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం ఏం చెప్పినా దానికి ఇద్దరం కట్టుబడి ఉంటామనేది వారు చాలా స్పష్టంగా చేశారు. ఆ తర్వాత డీకే శివకుమార్ సిద్ధరామయ్యను ఆహ్వానించారు విందు కోసము. నాటుకోడి, అలాగే తదితర కర్ణాటక స్పెషల్ ఐటమ్స్, సిద్ధరామయ్యకు ఇష్టమైన ఐటమ్స్ను కూడా చేపించి విందును ఆరగింపజేశారు. ఆ విందు తర్వాత వారు కూడా సేమ్ ప్రెస్ మీట్ నిర్వహించి వారి మధ్యలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు అనేది అయితే బయటకు చెప్పారు. అయితే అప్పటి వరకు నిజంగానే భేదాభిప్రాయాలు లేవా, ఇక 2.5 సంవత్సరాలు అధిష్టానం ఏది చెప్తే అదే వీళ్ళు వింటారా అన్న అనుమానాలు అందరికి వచ్చాయి. ఆ తర్వాత మరొకసారి వీరు సపరేట్గా ఎమ్మెల్యేలను కలవడం పట్ల చూస్తుంటే నిజంగా ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి, అంటే ప్రజలను మేము బాగానే ఉన్నాము అని చెప్పడానికి, కవరింగ్ ఇవ్వడానికి మాత్రమే ముందే అనుకున్నట్లు మేడిపెండు చందంగా లోపల పురుగులు ఉంటాయి, బయటికి నీట్గా ఉంటుంది కదా, సేమ్ వీళ్ళ రాజకీయాలు కూడా లోపల మనసులో అన్ని విభేదాలు, అన్ని భేదాభిప్రాయాలు పెట్టుకొని బయటికి మాత్రం మీడియా ముఖంగా నవ్వుతూ కనిపిస్తూ తమ మధ్యలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, ఎలాంటి గోడలు లేవు అని చెప్పడానికి మాత్రమే ఇదొక కార్యక్రమాలు నడిపిస్తున్నారు తప్ప నిజంగానే వారి మధ్య ఏదో జరుగుతూ ఉన్నది, ఏదో గుడుపుటాని ఎవరికి వారు వేరే కుంపట్లు పెట్టే పరిస్థితుల్లో కూడా కనిపిస్తుంది అనేదైతే మరొకసారి తెర మీదకి వస్తూ ఉన్నది. ఇక డీకే శివకుమార్ సపరేట్గా 30 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టడం పట్ల, సిద్ధరామయ్య 30 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టడం పట్ల అసలు కర్ణాటక రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేది కేంద్రానికి, అంటే అధిష్టానానికి, కాంగ్రెస్ అధిష్టానానికి కూడా అంతుపట్టని అంశంగా మారిపోయింది. దీన్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ నిజంగానే కర్ణాటక రాష్ట్రాన్ని చేజార్చుకునే అవకాశం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అని చాలామంది రాజకీయ నాయకులు కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. డీకే శివకుమార్ పైన ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి కాబట్టి డీకే శివకుమార్ ఎంతో కొంత తగ్గుతున్నారు కావచ్చు, కానీ ఖచ్చితంగా ఆయన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అనేది
కాంగ్రెస్ అధిష్టానం మర్చిపోవద్దని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ గురువారం రాత్రి 30 మందికి పైగా ఎమ్మెల్యేలతో డీకే శివకుమార్ డిన్నర్ చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వారిలో కొందరు మంత్రులు కూడా ఉన్నారని కాంగ్రెస్ నేత ప్రవీణ్ ఫామ్ హౌస్లో ఈ మీటింగ్ జరిగిందని సంబంధిత మీడియా కర్ణాటక మీడియా అయితే వెల్లడిస్తూ ఉన్నది. ఇక బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు ఎస్టీ సోమశేఖర్, శివరామ హెబ్బర్ కూడా ఈ డిన్నర్లో పాల్గొన్నట్లు సమాచారం అందుతుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కొందరు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలతో ఆయన మీటింగ్ పెట్టిన మరుసటి రోజే డీకే శివకుమార్ డిన్నర్ ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు అన్ని అనుమానాలకు తావిస్తూ ఉన్నది. ఇలాగే బెళగావి నార్త్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఆతిథ్యం ఇచ్చారు. ఇవన్నీ సాధారణ కార్యక్రమాలే అని నేతలైతే చెప్తున్నారు. ఎమ్మెల్యేల్లో ఇంట్లో జరిగిన విందులో పాల్గొన్నాం, ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు, ఇదొక స్నేహపూర్వక సమావేశం అని డీకే శివకుమార్ చెప్పినప్పటికీ సేమ్ బయట ఏదో చాలా మెత్తగా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం చాలా రాజకీయ వ్యూహాలు నడుస్తున్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఇప్పటికైనా కర్ణాటక రాష్ట్రం చేజారకూడదు అనుకుంటే కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని అటు మల్లికార్జున ఖర్గేను, సిద్ధరామయ్యను కూర్చోబెట్టి అసలు వారు ఏం కోరుకుంటున్నారు, వారికి ఏం చేయాలి, అసలు వారు ఏం ఆశిస్తున్నారు అనే దానిపైన చర్చించి వారిని సంతృప్తి పరిస్తే తప్ప ఖచ్చితంగా కర్ణాటక రాష్ట్రం అయితే కాంగ్రెస్ చేతిలో ఉండే పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపించట్లేదని నిపుణులు అయితే భావిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా రాహుల్ గాంధీ మేల్కొని వారిని పిలిపించి వారితో భేటీ అయ్యి ఆ సమస్యకు ఫుల్ స్టాప్ పెడతారా, లేదు అంటే కాంగ్రెస్ చేజేతులారా కర్ణాటక రాష్ట్రాన్ని చేజారుకుంటారా అనేదైతే చూడాలి మరి.